తెలుగువాడి ఈనాడు శివాజీ బొమ్మ సెంటర్లో పార్టీ జెండా ఆవిష్కరించడం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలైంది. ఆయన పేదవాడి కోసమే, సమాజం పేదవాడికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతోనే పార్టీ పెట్టాడు. పేదరికం, ధనరికం, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుద్ది. తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వచ్చారు. అందులో రాజకీయ పార్టీలు అందులో పనిచేసే పూజారులు ఉండాలి, కానీ అవి గుడిలో లింగాన్ని మింగేవిగా ఉండకూడదు అని ఆనాటి పరిస్థితులు బట్టి ఆయన ఈ జనానికి వివరించి చెప్పారు. అదేవిధంగా ఆయన పేదవాడికి ఏం కావాలి, పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే వాటిని మూడింటిని కూడా సమకూర్చి వారి పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అని ఆలోచన చేసి పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చే, అదేవిధంగా బట్టలు లేని చినిగిపోయిన పేదలకి జనతా వస్త్రాలు సగం రేటుకే ఇచ్చి, అదేవిధంగా పక్కా వీళ్ళు నిర్మించి ఆయన ఈ సంక్షేమానికి నాందుడై ఈ విధంగా పార్టీని ముందుకు నడుపుతూ వెళ్ళాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా P4 అనే విధానాన్ని తీసుకొచ్చి, P4 అంటే పేదలను బంగారు కుటుంబాలుగాను, మార్గదర్శకులు సహాయం చేసే వాళ్ళని మార్గదర్శకులుగాను తీసుకొచ్చాడు. ఇది పార్టీ మీద భారం పడకుండా P4 విధానాన్ని అమలు చేసుకుంటూ ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అదేవిధంగా లోకేష్ గారు అందరికి కూడా ఉద్యోగాలు రావాలని, ఫ్యాక్టరీలను స్థాపించాలని చెప్పి, పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాలైన పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చి ఈ విధంగా నిరుద్యోగితను పోగొట్టి దరిద్ర పేదరికాన్ని నిర్మూలించాలన్న సదుద్దేశంతో ఉన్నాడు. ఈ నాయకులు 3 తరాలు మారినప్పటికి కూడా పేదవాడికి ఏం కావాలి, పేదవాడిని ఎలా ముందుకు తీసుకురావాలి, పేదవాడి యొక్క ఆలోచన విధానం ఏంటి అనే దాని మీదే ఈ పార్టీ పనిచేస్తూ వచ్చింది. దీనివల్ల ఆర్థిక అసమానతలు లేని ఈ యొక్క సమాజం ఏర్పాటు చేసుకోవడం కోసం కృషి చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరికి తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమంత్రిని, ఒక రాష్ట్రపతిని శాసించే స్థాయికి తెలుగుదేశం పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలోకి నిలిచిందంటే అది అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అండగా ఉంటూ ఈ యొక్క ప్రభుత్వ అండగా ఉంటూ ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.